సీటెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది ఏపీ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారండి. కానీ ఏపీ టెట్ నోటిఫికేషన్ ఎలా ఉన్నా కానీ మనకైతే సీటెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో అర్హత సాధించడానికి, పర్యాయ కొలువులకు అర్హత సాధించడానికి నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేనండి సీటెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సీటెట్ రాయడానికి మనకు ఉండవలసిన అర్హతలు ఏంటో చూద్దామండి. మనం డిఎడ్ కానీ బీఎడ్ కానీ చేసి ఉండాలండి. ఇక్కడ కూడా సేమ్ మనకులాగే ఏపీ టెట్ లాగే పేపర్ 1 పేపర్ 2 అనేది అయితే ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి మనం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించడానికి అయితే నిర్వహిస్తారండి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకున్న వాళ్ళు 2 పేపర్లకు కూడా హాజరు కావచ్చండి. అయితే మనం ఎంత శాతం మార్కులు సాధిస్తే అర్హులమని నిర్ణయించబడతామంటే 60% మార్కులను జనరల్ అభ్యర్థులు సాధిస్తేనే వారైతే అర్హులుగా నిర్ణయించబడతారండి. సీటెట్ క్వాలిఫికేషన్ వల్ల మనం సీటెట్ క్వాలిఫికేషన్ అయితే మనం ఏ పాఠశాలలో అయితే ఉద్యోగం చేయడానికి అయితే ఉంటుందంటే కేంద్రీయ, నెక్స్ట్ నవోదయ విద్యాలయాల లాంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాల్లో నియమితులు అవ్వడానికి అయితే ఉపయోగపడుతుందండి. మనం ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ 10వ తారీఖు అండి. జూన్ 10 లోపు మీరైతే ఈ సీటెట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సీటెట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 6వ తారీఖున అయితే ఉంటుందండి. సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కనుక కావాలంటే కనుక సీటెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. చాలామంది ఏపీ టెట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదండి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ సీటెట్లో క్వాలిఫై అయినా మీరు ఏ స్టేట్లో అయినా సరే మీరు ఏంటంటే డిఎస్సి రాసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి. సో అలాంటి వాళ్ళు చాలామంది కూడా మీరు ఈ సీటెట్ అనేది రాసుకుని క్వాలిఫై అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చి ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.